చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఏం బోధించాడు? ఆ బోధలో ఉజ్జీవం, కదలిక రావటానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఆ రోజు ఆ సంఘంలో ఉజ్జీవం రావటానికి కారణం ఏంటో తెలుసా? మొదటగా లేఖనాల స్పష్టత. లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. లేఖనాల స్పష్టత, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. లేఖనాల స్పష్టత అంటే లేఖనాలను అభ్యసించుట, దేవుని వాక్యాన్ని పఠించుట, నెమరవేయుట. ఒక వ్యక్తిలో ఉజ్జీవం రావాలంటే, ఒక సంఘంలో కదలిక రావాలంటే, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే దేవుని వాక్యం గురించిన స్పష్టత ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు బైబిలే తెచ్చుకోరు. మీకు ఉజ్జీవం ఎలా వస్తుంది? బైబిల్ మోసుకొని రాలేరు, బైబిల్ చూడలేరు, వాక్యం తెరచి చూడలేరు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడనే స్పష్టత మీకు లేనప్పుడు దేవుని మార్పు ఎలా వస్తుంది? బాప్తిస్మిచ్చి యోహాను లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. దేవుని లేఖనాలు పఠించండి, ధ్యానించండి, నెమరవేయండి అని చెప్పాడు. వాక్యం ద్వారానే ఉజ్జీవం. సంఘంలో ఉజ్జీవం ఎలా వస్తుందో తెలుసా? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. వాక్యం ద్వారానే ఉజ్జీవం. వాక్యాన్ని పఠిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఈరోజు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, లేఖనాల స్పష్టత లేకుండా ఒక వ్యక్తిలో ఉజ్జీవం రాదు. ఒక సంఘంలో కదలిక రాదు. ఒక వ్యక్తిలో మార్పు రాదు. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బాగా చదవాలి. కొంతమందికి బైబిల్లో ఏముందో కూడా తెలియదు. ఒక మీటింగ్లో నేను చెప్తా, సంసోను సువార్త తీయండి అంటే గబగబ బైబిల్ తీస్తున్నారు. అసలు బైబిల్లో సంసోను సువార్త లేదు. ఏ సువార్తలు? ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది, లూకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, కానీ ఏ సువార్త లేదు? సంసోను సువార్త. క్రైస్తవులకే తెలియదండి బైబిల్లో ఏముందో. బైబిల్లో ఏముందో తెలియదు. ఎందుకంటే మనం బైబిల్ చదవము. బైబిల్ చదవటానికి సమయం లేదు మనకి. కొరియాలో జరిగింది చెప్తా, మీరు బాగా వినండి. ఇది ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చింది. అమెరికా దేశం ఖండించింది వెంటనే. ఏం జరిగిందో తెలుసా? నార్త్ కొరియాలో ఒక ఫ్యామిలీలో 5 సంవత్సరాల పిల్లోడు రహస్యంగా బైబిల్ తెరచి చదువుతున్నాడంట. ఎన్ని సంవత్సరాల పిల్లోడు చెప్పండి? 5 సంవత్సరాల పిల్లోడు బైబిల్ తెరచి ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడంట. వెంటనే వాడిని పట్టుకుంది గవర్నమెంట్. వాడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రేపటి నుంచి వాడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది నార్త్ కొరియన్ గవర్నమెంట్. దేవునికి స్తోత్రం. మన దేశంలో ఇంకా అటువంటి చట్టాలు లేవు. దేవుని మహాకృప. దేవుడు బైబిల్ పట్టుకొని రావటానికి, బైబిల్ చదవటానికి, బైబిల్ బోధించడానికి, బైబిల్ ప్రకటించడానికి, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి ఈ దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కానీ మనకి ఈ బైబిల్ దేవుడు అక్కర్లేదు. బైబిల్ చదవం మనం. బైబిల్ అంటే ఇష్టం లేదు మనకి. దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు. ఏవేవో తల్లిదండ్రులారా, మీరు చదువుతున్నారా? మీ పిల్లల్ని చదివిస్తున్నారా? లేఖనాల స్పష్టత గురించి యోహాను బోధించాడు. కాబట్టి సంఘంలో ఉజ్జీవం వచ్చింది, కదలిక వచ్చింది, దేవుని మార్పు వచ్చింది. బైబిల్ చదువుతున్నారా? మీ పిల్లల చేత బైబిల్ చదివిస్తున్నారా? దేవుని వాక్యం ఎంత గొప్పదండి. 119వ కీర్తన చూడండి. దేవుని వాక్యం యొక్క శ్రేష్టత గురించి దావీదు రాశాడు. 119వ కీర్తన చూడండి. దేవుని వాక్యం ఎంత బలమైనదో, దేవుని వాక్యం ఎంత బలమైనదో చూద్దాం. చూడండి, 176 వచనాలు దేవుని వాక్యం గురించే రాశాడు ఈ కీర్తనాకారుడు. 119వ కీర్తన 16 వచనాలను బట్టి
హర్షించెదను. నీ వాక్యమును 17వ వచనం నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. దేని బట్టి అంట? నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. 25వ వచనం నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత. మనల్ని బ్రతికించేది ఏం చెప్పండి? దేవుని వాక్యం. తర్వాత 28వ వచనం 28 వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. తర్వాత 38వ వచనం నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. తర్వాత 41వ వచనం యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్మో, నీ మాట అంటే నీ వాక్యము చొప్పున నీ రక్షణ రానిమ్ము. తర్వాత 50వ వచనం నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. తర్వాత 103వ వచనం 103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. తర్వాత 107వ వచనం యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. తర్వాత 130వ వచనం చూడండి నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును తెలివి లేని వారికి. తర్వాత 133వ వచనం నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను. 147వ వచనం 147 తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను. 160వ వచనం నీ వాక్య సారాంశము సత్యము. 162వ వచనం విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి. చూడండి, నీవిచ్చిన మాటను బట్టి నేను. 169వ వచనం యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున. చూడండి, దేవుని వాక్యం గురించి దావీదు ఎంత చక్కగా రాశాడు. ఒక వ్యక్తిలో ఉద్యమం రావాలంటే, ఒక వ్యక్తిలో దేవుని కదలింపు రావాలంటే, ఒక సంఘంలో మార్పు రావాలంటే, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే దేవుని వాక్యం లేఖనాల స్పష్టత ఉండాలి. బైబిల్ గురించిన స్పష్టత, నీ వాక్య సారాంశమే సత్యము. ఎంత చక్కటి మాటలు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. చూడండి, మనకి ఎప్పుడైనా దేవుని వాక్యం చదివేటప్పుడు అంత సంతోషం వచ్చిందా? మనకు వాక్యం చదవాలంటే ఎంత బాధో కొంతమందికి. అమ్మ బైబిల్ చదవాలా, అమ్మ చర్చిలో కూర్చోవాలా, అమ్మ దేవుని వాక్యం వినాలా. అందుకనే మనలో ఉద్యమం లేదండి, అందుకనే మనలో కదలిక లేదండి, అందుకనే మనలో మార్పు లేదండి. సంఘంలో ఉద్యమం రావాలంటే, సంఘంలో కదలిక రావాలంటే లేఖనాల స్పష్టత ఉండాలి, వాక్య సత్యము సారాంశాన్ని తెలుసుకొని ఉండాలి కదండి. బాప్తిస్మిచ్చి యోహాను లేఖనాల స్పష్టత గురించి బోధించాడు. అందుకని శాంతి వారికి కలుగునుగా, సంఘములో వారిని దీవింప చేయండి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తుండగా మీ కృప, మీ ఆశీర్వాదం సంఘంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మా సంఘంలో గొప్ప ఉద్యమం, గొప్ప కదిలింపు, గొప్ప మార్పును మీరు దయచేసి తండ్రి మీరు మాట్లాడాలి, మీ కుమారుడు మహిమపరచబడాలి, పరిశుద్ధాత్ముడు కనబడాలి మా మధ్యలో. ఆ రీతిగా మా సంఘాన్ని మీరు ఆశీర్వదించి లేఖనాల స్పష్టత, మారు మనసు కలుగుట, అపవాదిని ఎదిరించుట, ఇవి మా సంఘంలో గొప్ప ఉద్యమానికి కారణమని విన్నాం. అలాంటి ఉద్యమాన్ని మా సంఘానికి సిబిసికి మీరు దయచేయమని, సిబిసిని శాఖోపశాఖలుగా మీరు ఆశీర్వదించమని, ఆగస్టు రాబోయే నూతన మాసం కొరకు సిద్ధపరచండి. మీ వాగ్దానం నెరవేర్చి మీ కార్యాలు జరిగించి మా సంఘం కుటుంబాలన్నిటి మీద మీ దీవులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయను, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయను, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దీవెన, సమాధానం, కాపుదల, ఆదరణ
ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, సిబిసి కుటుంబాలకు, పరిచర్లకు, బిడ్డలకు, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. May God be with you.